ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ వెంకట్ గారు. నమస్తే అండి. సార్ వెంకట్ గారు, చాలామంది స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి, మార్కెట్ నుంచి మంచి రిటర్న్స్ తీసుకోవాలి అనుకుంటుంటారు. కానీ వాళ్ళకున్నటువంటి ఆ సమయాన్ని ఎక్కువ మొత్తంలో మార్కెట్లో స్పెండ్ చేయలేరు. చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, లేదంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 6-7 వరకు వాళ్ళు ఉద్యోగాల్లో బిజీగా ఉంటారు. మరికొంతమంది వాళ్ళ వ్యాపారాలలో బిజీగా ఉంటారు. కాబట్టి అందరూ మార్కెట్లో టైంని స్పెండ్ చేయలేరు. కాబట్టి కొంత తక్కువ సమయాన్ని వెచ్చించి మార్కెట్ ద్వారా వేరే అదర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మరి వెంకట్ మేక గారు ఎటువంటి సలహాలు, సూచనలు తెలియజేస్తారు? మంచి ప్రశ్న అండి. చాలా మంది కూడా మార్కెట్లో ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎంటర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవాళ రోజున చూస్తూ ఉంటే జాబులు ఎంత హెక్టిక్గా ఉన్నాయో అందరికీ తెలిసిందే. సో ఆ టైంలో మార్కెట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అంటే చాలా కష్టం. అలాగే బిజినెస్ మ్యాన్కి ఏ టైంలో బిజీగా ఉంటారు, ఏ టైంలో ఫ్రీగా ఉంటారో కూడా తెలియదు. సో కంటిన్యూస్గా మార్కెట్లో కూర్చుని ఇన్కమ్ జనరేట్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన విషయమే. అంటే మార్కెట్లో ఫుల్ టైం కూర్చునే వాళ్ళు అయితే వాళ్ళు ఏ టైం అయినా పర్వాలేదు. కానీ సో ఇలా వేరే వ్యాపకం ఉన్నప్పుడు, అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ, అంటే వాళ్ళు మార్కెట్ నుంచి ఎలా డబ్బులు తీసుకోవచ్చు. సో మార్కెట్ అందరికీ సహకరిస్తుందండి. మార్కెట్ అందరికీ డబ్బులు ఇస్తుంది. మనం కనుక డిసిప్లైన్తో కనుక చేస్తే మార్కెట్ అందరికీ డబ్బులు ఇస్తుంది. సో ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ కోసం మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఈక్విటీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. అంటే స్టాక్స్లోకి ఎంటర్ అవ్వండి. స్టాక్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఏంటి అంటే, ఇది కంపారిటివ్ F&O సెగ్మెంట్, ఇది సేఫెస్ట్ జోన్ అండి స్టాక్స్లో ఎంటర్ అవ్వటం అంటే. స్టాక్స్లో ఎంటర్ అవ్వటం అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇంకో కంపెనీ అంటే ఇంకో బిజినెస్లో మీరు వాటాని కొంటున్నారు. వాస్తవంగా జరిగేది అది. స్టాక్ బై చేయటం అంటే ఏంటి, ఇంకో వ్యాపారంలో మీరు పెట్టుబడి పెడుతున్నారు, భాగస్వాములు అవుతున్నారు. సో ఏ కంపెనీలో మనం భాగస్వామ్యం అయితే మనకి అది లాభాలు తెచ్చిపెడుతుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. సో దానికి టెక్నికల్ నాలెడ్జ్ ఏమీ లేదు, నాకు ఎనాలిసిస్ చేయడానికి టైం సరిపోవటం లేదు, లేకపోతే ఇది నేర్చుకోవాలి అంటే కొంచెం కష్టం, నా ప్రొఫెషన్ వేరే ఇది వేరే ఉంటుంది ఎలా అనుకునే వాళ్ళందరికీ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్తో కూడా మనం సలహాలు, అంటే ఎవరి సలహాలు తీసుకోకుండా మనం ఓన్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడి పెడతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ ఆ ఏరియా మీద అవగాహన ఉండే పెడుతున్నారా? లేదు కదా. ల్యాండ్ గురించి తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అయినా కూడా పెట్టుబడులు పెడుతున్నారు చాలా. సో పెరుగుతుంది. అలాగే ఇక్కడ అంటే చిన్న పాయింట్లు 4-5 తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని పెడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, మనం స్టాక్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తానండి. ఇక్కడ దీంట్లో మనకి ప్రతిరోజు కూడా మార్కెట్లో మనకి స్టాక్స్ ట్రేడ్ అయ్యేవి కొంత వాల్యూమ్ జరుగుతూ ఉంటుంది. అది 10 లక్షలు అవ్వచ్చు, 10 కోట్లు అవ్వచ్చు, ఎంతో కొంత ప్రతి స్టాక్లోనూ కొంత వాల్యూమ్ జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే వాల్యూము 2 రకాలుగా డివైడ్ అయ్యి ఉంటుందండి. ఒకటి వచ్చేసి ట్రేడింగ్ వాల్యూమ్ అంటారు, రెండోది వచ్చేసి డెలివరీ వాల్యూమ్ అంటారు. ట్రేడింగ్ వాల్యూమ్ అంటేనేమో వాళ్ళు ఈరోజు ఉదయం కొనుక్కొని సాయంత్రం లోపల మళ్ళీ దాన్ని అమ్మేసుకుంటారు, దాన్ని ట్రేడింగ్ అంటాం. సో ఆ వాల్యూమ్ అనేది సెపరేట్. రెండోది వచ్చేసి డెలివరీ వాల్యూమ్. డెలివరీ వాల్యూమ్ అంటే వాళ్ళు ఈరోజు కొనుక్కుంటే దాన్ని వాళ్ళు డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేసుకుంటారు, ఉంచుకుంటారు అనమాట. ఆ స్టాక్ని డెలివరీ తీసేసుకున్నారు పొజిషన్. సో అంటే దాంట్లో భాగస్వామ్యం తీసేసుకున్నారు కంపెనీలో. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఏ స్టాక్లో అయితే మీకు కంటిన్యూస్గా 3 రోజుల పాటు డెలివరీ వాల్యూమ్ అనేది మోర్ దెన్ 70% జరిగిందనుకోండి, కంటిన్యూస్గా 3 రోజుల పాటు డెలివరీ వాల్యూమ్ మోర్ దెన్ 70% జరిగితే మనం అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అది భవిష్యత్తులో పెరగడానికి స్కోప్ ఉంటుందండి. అంటే కంటిన్యూస్గా 3 రోజుల పాటు ట్రేడ్ అయ్యే వాల్యూమ్ కన్నా కూడా డెలివరీ వాల్యూమ్ ఎక్కువ ఉంది, 70% ఎక్కువ ఉంది అంటే చాలామంది ప్రజలు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
డెలివరీ ఎందుకు తీసుకుంటామండి మనం? ఆ కంపెనీ పెరుగుతుందనే ఉద్దేశంతోనే డెలివరీ తీసుకుంటాం. అలా కంటిన్యూస్గా 3 రోజుల పాటు 70% కన్నా ఎక్కువ మంది దాన్ని డెలివరీ వైపే మొగ్గు చూపుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆ కంపెనీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఉద్దేశంతోనే తీసుకుంటారు. అవునవును. సో ఇలాంటి చిన్న విషయాలను మనం గమనించుకుని మనం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ కింద చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇది ఎక్కడ చూడాలి అనేది మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి అని. సో దీనికి కూడా మనకి సింపుల్ టెక్నిక్ అండి, ఏం లేదు, మనకి ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ ఉంటుంది. ఆ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో మీకు అందుకనే స్క్రీన్ కూడా చూపిస్తున్నాను. ఆ స్క్రీన్లో ఇక్కడ నేను యారో మార్కులు కూడా పెట్టాను. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫైల్స్లో మీకు కనిపిస్తుందండి. ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి డైలీ మార్కెట్ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేయండి, డైలీ మార్కెట్ రిపోర్ట్స్ని క్లిక్ చేసుకుంటే దాంట్లో డెలివరీ సంబంధించిన ఫైల్ ఉంటుంది. నేను ఇక్కడ యారో మార్క్ పెట్టి చూపించాను కదా, సో అది క్లిక్ చేసుకుని అది ఓపెన్ చేస్తే మీకు ఎక్సెల్ ఫైల్లో ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీకు ఏ స్టాకు ఈరోజు ఎంత డెలివరీ జరిగింది అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాంట్లో మీరు ఈ స్టాక్స్ అన్ని చూసుకున్న తర్వాత దాన్ని ఫిల్టరింగ్ చేసుకుంటే కొద్దిగా ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. లేకపోయినా కూడా ఈజీ, వాళ్ళు యూట్యూబ్లో ఎక్సెల్ ఎలా వాడాలో చెప్పేస్తున్నారు. సో దాంట్లో మీరు సార్ట్అవుట్ చేసుకుంటే ఏ కంపెనీ మీకు 70% కన్నా ఎక్కువ డెలివరీ అయింది అని ఈరోజు వచ్చేసింది. మీరు ఏం చేస్తారు, 70 కన్నా ఎబోవ్ ఉన్న కంపెనీస్ అన్నిటిని కూడా పక్కన రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. రేపు కూడా అదే చేయండి, ఎల్లుండి కూడా అదే చేయండి, 3 రోజులు అట్లా చేయండి. 3 రోజుల్లో మీకు కామన్గా ఒకటే కంపెనీ వచ్చింది అనుకోండి, మోర్ దాన్ 70%. సో 4వ రోజు ఏం చేస్తారు అంటే ఈ 3 రోజులు ఏదైతే కంపెనీ మోర్ దాన్ 70% డెలివరీ వాల్యూమ్ వచ్చిందో 4వ రోజు ఈ 3 రోజులు వచ్చిన హై ఏదైతే ఉంటుందో హై వాల్యూ, ఆ హై వాల్యూ పైన దాన్ని బై చేయండి. ఆ హై బ్రేక్ అయిన తర్వాత బై చేయాలి. మనం బై చేస్తే మనం దీన్ని పొజిషనల్ స్వింగ్ హోల్డింగ్ అంటారు. దీన్ని బై చేసిన తర్వాత మీరు మీ కంఫర్టబుల్ టార్గెట్ వరకు వెయిట్ చేయండి. కొంతమంది 5% వస్తే చాలనుకుంటారు, కొంతమంది 10% వస్తే చాలనుకుంటారు, కొంతమంది 20% వస్తే చాలనుకుంటారు. మీ కంఫర్టబుల్గా మీరు ఎక్కడ ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటే అక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. సో ఇలాంటివి సాధారణంగా మంచి రిటర్న్సే ఇస్తాయండి. సో ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా నార్మల్గా మీరు డే టైంలో చేయాల్సిన అవసరం లేదు. చక్కగా నైట్ టైం భోజనం చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు మీ సమయం దీనికి కేటాయిస్తే చాలు. ఎక్కువ కూడా అక్కర్లేదు, 5 నిమిషాలు చాలు. కేవలం 5 నిమిషాలు కేటాయించి మీరు ఈ పని అంతా చేసుకోవచ్చు. నెక్స్ట్ డే 4th డే కూడా మీరు ఆర్డర్ అనేది 3వ రోజు రాత్రి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి. 3వ రోజు రాత్రే ఏఎంఓ ఆర్డర్ అని ఉంటుంది, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని. సో నైట్ మీరు అనాలిసిస్ చేసేసిన తర్వాత 3వ రోజు 4వ రోజు మీరు కొనుక్కోవాలి కదా, 4వ రోజుకి మీరు ఏం చేస్తారంటే ఏఎంఓ ఆర్డర్ ద్వారా మీరు ఏ ప్రైస్లో కొందాం అనుకుంటున్నారో ఆర్డర్ ముందే పెట్టేసుకుని పడుకోండి. నెక్స్ట్ డే ఆర్డరు ఆ ప్రైస్ కనుక వస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, ఆ రోజు మళ్ళీ నైట్ మళ్ళీ మీరు అనాలిసిస్ చేసుకుంటారు కదా, ఆ నైట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నిన్న ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి రేపటికి మళ్ళీ ఆర్డర్ పెట్టి పడుకోండి. సో ఇలా చేసుకోవచ్చు అండి. లేదా ఇంకో ఆప్షన్ ఉంది, జీటీటీ అని, గుడ్ టిల్ ట్రేడ్ అని ఇంకో ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ పెట్టుకున్నా కూడా మీకు అది 2-3 రోజుల తర్వాత వచ్చినా కూడా ఆర్డర్ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది. మీరు ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదు ఆర్డర్. సో ఈ విధంగా మీకు కేవలం రోజులో ఒక 5 నిమిషాల సమయం కేటాయించి, అది కూడా మీకు కంఫర్టబుల్ ఉన్న టైంలో, నైట్ టైం ఫోన్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఆ టైం కేటాయించి క్వాలిటీ స్టాక్స్ని లేదా స్వింగ్ ట్రేడింగ్ కోసం ఉపయోగించే స్టాక్స్ని ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఇది మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అయితే చాలా అద్భుతమైన కాన్సెప్ట్. దీనికి మనకి ఏ టెక్నికల్ నాలెడ్జ్ మనం ఎక్కడ వాడలేదు, చాలా సింపుల్ టెక్నిక్తో మనం చేస్తున్నాం అన్నమాట. సో అయితే ఇప్పుడు వెంకట గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తక్కువ సమయం కేటాయించి ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అన్న వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. కొంతమంది మేము మార్కెట్లో ఎక్కువ సమయాన్ని కేటాయిద్దాం అనుకుంటున్నాము, మేము మార్కెట్లో ఫుల్ టైం కూర్చుందాం అనుకున్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఎటువంటి ఫ్యాక్టర్స్ని కనుక మీట్ అయితే వాళ్ళు ఎక్కువ సమయాన్ని మార్కెట్లో స్పెండ్ చేయొచ్చు అంటారు? అంటే ముఖ్యంగా మార్కెట్లో ఎక్కువ సమయం కేటాయించి మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మార్కెట్ గురించి కొద్దిగా అవగాహన ఉండాలండి. అది వాళ్ళు సొంతగా నేర్చుకోవటం కానీ బయట ఎక్కడన్నా నేర్చుకోవటం కానీ చేసి వాళ్ళు మార్కెట్కి సంబంధించిన విషయాలన్నిటి మీద అవగాహన ఉంటే అప్పుడు ఫుల్ టైం కేటాయించుకుని ఫుల్ టైం దీంట్లో ఉన్న అన్ని రకాల కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు అన్ని రకాల సెగ్మెంట్స్ వాటిల్లో వాళ్ళు ఐదర్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోవచ్చు అండి.
అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికో ట్రేడింగ్ చేయడానికో బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి మార్కెట్లో పెడుతుంటారు, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి పెడుతుంటారు కదా. ఇటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? పొరపాటును కూడా అటువంటివి చేయొద్దండి. అప్పు తీసుకొచ్చి లేదా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొచ్చి కానీ బ్యాంక్ లోన్ తీసుకుని కానీ, కొంతమంది పర్సనల్ లోన్ కూడా తీసుకుంటుంటారు సార్. అవును, కొంతమంది గోల్డ్ లోన్ తీసుకుంటుంటారు. సో ఇలాంటివి అన్నీ తీసుకొచ్చి వాటిని ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగించొద్దండి. అది కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, యాక్చువల్గా ఇది చెప్పాలంటే స్పెక్యులేటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కి మనం అప్పు తీసుకొచ్చిన డబ్బుతో పొరపాటును కూడా చేయకూడదు. మన దగ్గర ఏదైతే సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ని మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. సో మనకున్న అంటే మనకి ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అలాంటివి ఉండి మన దగ్గర ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే కొంత ఎక్కువ సమయాన్ని మార్కెట్లో కేటాయించుకోవచ్చు అంటారు. అవునండి, కరెక్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ మేక గారు. కేవలం 5-10 నిమిషాల సమయాన్ని కేటాయించి స్టాక్ మార్కెట్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు దాని గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. వీటి గురించి ప్రస్తావించబడింది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.